గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా మష్రూమ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ ఎలా చేయాలో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 5 ఫ్లేవర్స్. ఈ మష్రూమ్ మంచూరియా కోసం ఫ్రెష్గా ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకుని మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి మష్రూమ్స్ని ఫుల్గా తడి లేకుండా తుడుచుకోవాలి. జాగ్రత్తగా విరిగిపోకుండా తుడుచుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో బౌల్ తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ మైదా, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఇంకా 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి, ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు 1/2 కప్ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మష్రూమ్స్ని బ్యాటర్లో వేసి కలుపుకునే ముందు ప్యాన్లో ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని ఈ కార్న్ఫ్లోర్ మిక్స్లో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కోట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఈ బ్యాటర్ కొంచెం థిక్గా అవుతుంది. అలా అయినప్పుడు కొంచెం కావాలంటే వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ కలుపుకోండి. ఈలోపు ఆయిల్ కూడా వేడెక్కి ఉంటుంది కదా, ఈ మష్రూమ్స్ని స్లోగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. మనం ఈ మష్రూమ్స్ వేయించేలోపే పిండి ఈజీగా స్టిక్కీగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు కొంచెం వాటర్ మళ్ళీ స్ప్రింకిల్ చేసి కలిపి ఫ్రై చేసుకోండి. ఈ మష్రూమ్స్ని క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మంచూరియా కోసం సాస్ ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని మీడియం హై హీట్లో వేడి చేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి, ఇంకా 1 టీ స్పూన్ అల్లం తురుముకొని వేసుకొని 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్లో వైట్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్ క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కలర్స్ క్యాప్సికమ్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కెచప్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇంకా 1 టీ స్పూన్ హనీ కూడా వేసుకోండి. హనీ లేకపోతే 1 టీ స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. తర్వాత 1/2 కప్ నీళ్ళు పోసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని ఒక బౌల్లో తీసుకొని 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని కలిపి ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని ఈ సాస్లో వేసి హై హీట్లో ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే ఈ సాస్ కొంచెం చిక్కబడుతుంది. ఇక ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే మష్రూమ్ మంచూరియా రెడీ. ఒక్కసారి ట్రై చేశారంటే ఈ మష్రూమ్ మంచూరియా మీ వెజ్ స్టార్టర్ లిస్ట్లో చేరిపోతుంది. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్తో ఒకసారి ఈ మష్రూమ్ మంచూరియాని ట్రై చేయండి. చాలా జ్యూసీగా, ఇంకా టేస్ట్ కూడా చాలా అంటే డెలిషియస్గా ఉంటుంది. ఈ రెసిపీని ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.